Hello students, welcome to Augustine Sir's educational channel. మనం previous video లో what is temperature and what are the different processes involved in the to decide about the temperature అనేది చూసాము. అంటే ఏ ప్రాసెసెస్ టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటాయి అనేది డిఫరెంట్ ప్రాసెస్ మనం లాస్ట్ వీడియోలో చూసాం కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక పర్టికులర్ ప్లేస్లో టెంపరేచర్ ఎంత ఉండాలి అనేది కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. హియర్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ లాటిట్యూడ్. లాటిట్యూడ్ ఏం డిసైడ్ అంటే ఒక ప్లేస్లో ఎంత టెంపరేచర్ ఉండాలి అనేది ఒక లాటిట్యూడ్ ఎలా డిసైడ్ చేస్తుంది ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్, ఇది ఎర్త్ అయితే ఈ 0 degrees దగ్గర మనకి ఈక్వేటర్ ఉంటుంది. 23.5 degrees దగ్గర మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ and 63.5 దగ్గర మనకి ఆర్కిటిక్ సర్కిల్, and here it is the north pole, and southern side also we have the tropic of capricorn, antarctic circle and southern pole. ఇది ఎక్కడ ఉంటుంది? 90 degrees లో ఉంటుంది. మనకి ఈక్వేటర్ నుంచి పోల్స్కి వెళ్ళే టైంలో మనకి ఏమవుతుంది? ఇన్సోలేషన్ తగ్గుతుంది కాబట్టి అండ్ టెంపరేచర్ కూడా తక్కువగా ఉంటుంది. సో దట్ హియర్ వీ కెన్ మేక్ ది సమ్ కన్క్లూజన్స్ లైక్ మనకి లోవర్ లాటిట్యూడ్ అంటే ఏంటి? 0 degrees దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకు? ఇక్కడ నేను ఒక పిక్చర్ ఇచ్చాను చూడండి. హియర్ డైరెక్ట్ రేస్ అనేవి ఈ పర్టికులర్ ప్లేస్లో, ఈక్వేటర్ ప్లేస్లో డైరెక్ట్గా పడుతూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ పోల్స్కి వచ్చేసరికి దిస్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ది సన్ రేస్. సో దట్ వీటితో కంపేర్ చేసేటప్పుడు, మనకి పోల్స్తో కంపేర్ చేసేటప్పుడు ఈ ఈక్వేటర్ ప్లేస్లో లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, క్యాప్రికాన్ ఈ ప్లేసెస్లో హైట్ అనేది అంటే సన్ రేస్ లెంత్ కంపేర్ చేసినట్లయితే తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఏముంటుంది? ఎక్కువ హీట్ అనేది ఉంటుంది. సో దట్ హియర్ లోవర్ లాటిట్యూడ్ విల్ హ్యావ్ ది హయ్యర్ టెంపరేచర్. అదే హయ్యర్ లాటిట్యూడ్ దగ్గర, హయ్యర్ లాటిట్యూడ్ అంటే 90 degrees లాటిట్యూడ్, 90 degrees 63 degrees ఈ ప్లేసెస్లో మనకి లోవర్ టెంపరేచర్ ఉంటుంది. ఎందుకు అంటే సన్ రేస్ అనేవి లాంగర్ పాత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి డిసైడ్ చేస్తుంది అంటే ఆల్టిట్యూడ్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఆల్టిట్యూడ్ ఏం చేస్తుంది అంటే మనం యాజ్ వి మూవ్ అంటే మనం అప్వర్డ్కి మూవ్ అవుతూ వస్తుంటే మనకి టెంపరేచర్ రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది ఎంత రెడ్యూస్ అవుతుంది అంటే మనం ఎవ్రీ 1 kilometerకి మనం హైట్కి వెళ్ళే కొద్దీ మనకి 6.5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ల్యాప్స్ రేట్. ఇలా మనం హైట్స్కి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవ్వడాన్ని మనం ఏమంటాము అంటే ఎన్విరాన్మెంటల్ ల్యాప్స్ రేట్. ఓకే. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ డిస్టెన్స్ ఫ్రమ్ సీ అంటే ఏంటి అంటే మనకి ఇది కాంటినెంట్, ఇది ఓషన్ అని అంటాం. ఇక్కడ ఏంటి? ఈ పిక్చర్లో మీరు చూడండి, ఇక్కడ ఇది కాంటినెంట్ అండ్ ఇది ఓషన్. ఈ కోస్టల్ ఏరియాస్లో మనకి ఇక్కడ వార్మ్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి. అండ్ హియర్ ఈ ప్లేసెస్లో ఈ లాబ్రాడర్ ఈ ప్లేసెస్లో మనకి కోల్డ్ కరెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కోస్టల్ ఏరియాస్ అనేవి అంటే ఎయిర్ కరెంట్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. హియర్ ఈ ప్లేస్లో మనకి చూసుకున్నట్లయితే వెస్ట్ కోస్ట్లో మనకి వార్మర్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి. ఈ రైట్ సైడ్ ఈ నార్త్ అమెరికాలోనే చూసుకుంటే ఇక్కడ కోల్డర్ ఓషన్ కరెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లాబ్రాడర్ కోల్డ్ కరెంట్ ఇక్కడ. అండ్ వార్మర్ కరెంట్ వరకు వచ్చేసరికి హియర్ ఈ ప్లేసెస్లో మనకి గల్ఫ్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఏమవుతాయి అంటే ఎప్పుడైతే వార్మ్ వాటర్ కరెంట్స్ అనేవి అంటే వార్మ్ కరెంట్స్ వచ్చాయో ఈ కోస్టల్ ఏరియా అనేది ఇట్ కెన్ హ్యావ్ ది టెంపరేచర్ ఆఫ్ వార్మ్నెస్. ఇక్కడ ఉన్న టెంపరేచర్ని మనం వార్మ్నెస్ అంటాం. ఇక్కడ కోల్డ్ కరెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఏరియాలో మనకి కోల్డ్నెస్ ఉంటుంది. ఓకేనా? ఒక కాంటినెంట్లో అంటే కోస్టల్ ఏరియాస్లో ఎంత టెంపరేచర్ ఉండాలి అనేది దేని బట్టి డిసైడ్ అవుతుంది అంటే వార్మ్ కరెంట్స్ అండ్ కోల్డ్ కరెంట్స్. ఈ టాపిక్ మనం మళ్ళీ దీని టాపిక్ గురించి వచ్చేటప్పుడు కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇది మనం ఎప్పుడు చెప్తున్నాం? కోస్టల్ ఏరియాస్ ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అది కాంటినెంటల్ అంటే ఓషన్ కాకుండా ఈ మిడిల్ పోర్షన్లో ఉంటాయి కదా, ఈ పోర్షన్లో ఏమవుతుంది అంటే దే విల్ ఎక్స్పీరియన్స్ ది ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ ఈ కోల్డ్నెస్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంటినెంట్స్తో మనం డిస్కస్ చేసుకున్నట్లయితే
హియర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ, ఈ 2 టాపిక్స్ ఓషన్ కరెంట్స్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాంటినెంట్స్లో ఏమవుతుంది అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎయిదర్ హీట్ అయినా ఉంటుంది, లేకపోతే ఒకసారి కూలింగ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అంటే కూల్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది సీ విల్ డిసైడ్స్ ది temperature of that place, and at the same time ocean currents, warm ocean currents or cold ocean currents will decides the temperature of that particular place. Okay, next important ఏంటి అంటే winds and air masses. మనకి ఎత్తు ఉండేటప్పుడు చాలా విండ్స్ అనేవి డిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ కొరాలిస్ మూమెంట్ వల్ల కూడా మనకి కొన్ని విండ్స్ అనేవి మూమెంట్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈస్టర్లీ వేవ్స్ అని, వెస్టర్లీ వేవ్స్ అని, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అని, నెక్స్ట్ సమ్ జెట్ స్ట్రీమ్స్ అని మనకు ఉంటాయి కదా. వీటి వల్ల కూడా చాలా ఎయిర్ మాసెస్ మూమెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇది అంటే బాగా వామ్గా ఉన్న ప్లేస్ నుంచి కోల్డ్గా ఉన్న ప్లేసెస్కి ఎయిర్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఇట్ కెన్ క్యారీ ఏ వామ్ ఎయిర్. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వామ్ ఎయిర్ మాస్. ఒకవేళ కూల్ ఏరియా నుంచి వామ్ ఏరియాలోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకోండి ఎయిర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కోల్డ్ ఎయిర్ మాసెస్. వామ్ ఎయిర్ మాసెస్ అండ్ కోల్డ్ ఎయిర్ మాసెస్ అని. వీటి వల్ల కూడా ఇక్కడ టెంపరేచర్ అని కోల్డ్గానే ఉంది, బట్ ఎప్పుడైతే వామ్ ఎయిర్ మాసెస్ అని ఈ ప్లేస్కి వచ్చాయి, ఈ ప్లేస్ కూడా టెంపరేచర్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వామ్గానే ఉంది, ఇట్ సైడ్ నుంచి కోల్డ్ ఎయిర్ మాసెస్ అని మూవ్ అవ్వటం వల్ల ఇక్కడ ఏమవుతుంది, టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. సో దట్ ఎయిర్ మాసెస్ విండ్స్ వల్ల కూడా మనకి ఆ పర్టికులర్ ఏరియాలో టెంపరేచర్ ఎంత ఉన్నది అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఎగ్జామ్స్కి ఇష్టమైన టాపిక్ ఏంటి అంటే క్లౌడ్ కవర్. మనం నైట్ టైంని ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎర్త్ ఏమవుతుంది, డే టైం అంతా మనకి రేడియేషన్ని ఇలా రిసీవ్ చేసుకుంటుంది కదా. నైట్ టైంలో దీని అంతటిని రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది. ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ చేసేటప్పుడు ఎర్త్ ఈ పైన మనకి ఏముంటాయి, క్లౌడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్లౌడ్స్ చాలా క్లియర్ క్లౌడ్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి కదా. సిర్రస్ క్లౌడ్స్ అని, సిర్రస్ నింబోనస్ క్లౌడ్స్ అని, ఇలా చాలా క్లౌడ్స్ ఉంటాయి. అయితే ఇది సిర్రస్ క్లౌడ్స్ అంటే క్లియర్ స్కై ఉన్నది అనుకోండి, ఈ రేడియేషన్ అనేది ఈజీగా అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. సో దట్ మనకి ఇక్కడ టెంపరేచర్ అంతా కూల్గా ఉంటుంది. అదే ఒకవేళ ఈ ఏరియాని క్లౌడ్స్ ఇలా కవర్ చేసాయనుకోండి, ఏమవుతుంది, ఈ హీట్ అంతా ఇక్కడే ట్రాప్ అయ్యి అగైన్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు ది సర్ఫేస్. సో దట్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువ టెంపరేచర్ అనేది ఉంటుంది. క్లౌడీ నైట్స్ విల్ గివ్ ది వార్మ్నెస్ టు దట్, ఆ ప్లేస్కి వార్మ్నెస్ ఇస్తుంది. అదే క్లియర్ నైట్స్ ఉన్నదనుకోండి, అట్మాస్ఫియర్ క్లియర్గా ఉందనుకోండి, ఆ ఏరియాకి కూలింగ్నెస్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ టోపోగ్రఫీ. ఒక పర్టికులర్ ఏరియా ఇక్కడ మనమే చూసుకున్నట్లయితే సదరన్ స్లోప్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి స్లాంట్, ఇక్కడ ఈవెన్ ఇట్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ అయినప్పటికీ డైరెక్ట్ సన్ రేస్ ఈ ప్లేస్లో ఉండటం వల్ల ఈక్వేటర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంది. అంటే స్లోప్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా ఆల్సో డిసైడ్స్ ది టెంపరేచర్ ఆఫ్ దట్ ఏరియా. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఒక హిల్ తీసుకునేటప్పుడు ఇక్కడ సన్ ఉన్నారనుకోండి, ఇక్కడ ఇట్ సైడ్ ఈ స్లోప్కి డైరెక్ట్ సన్ రేస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దట్ ఈ ప్లేస్ అంతా చాలా హీట్గా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ స్లోప్లో ఎటువంటి సన్ రేస్ లేవు కాబట్టి ఈ ప్లేస్ చాలా కోల్డ్నెస్ ఉంటుంది అనమాట. ఇలా ఈ స్లోప్నెస్ విషయం గురించి కూడా, లేదా టోపోగ్రఫీ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా ఆల్సో డిసైడ్స్ ది టెంపరేచర్ ఆఫ్ దట్ ఏరియా. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్ కెన్ బి వెర్టికల్ అండ్ హారిజంటల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, వీసీ ఈజ్ నథింగ్ బట్ ఏ వెర్టికల్ మూమెంట్ ఆఫ్ heat transfer, and this is nothing but a convection. Okay, and horizontal distribution will give the statement like advection. Horizontal ga heat transfer aithe advection, and ఒకవేళ వెర్టికల్ లో హీట్ ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం కన్వెక్షన్ అని అంటాం కదా. ఇక్కడికి ఒకసారి చూద్దాం. వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసరికి టెంపరేచర్ అనేది హైట్కి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వస్తుంది. దీన్నే మనం ఏమంటాము అంటే ల్యాబ్స్ రేట్ అని అంటాము. ఇట్ ఈస్ ఆల్సో ఏ వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ల్యాబ్స్ రేట్ ఎంత ఉంటుంది, 1 కిలోమీటర్కి 6.5 degrees సెంటిగ్రేడ్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ట్రోపోస్ఫియర్ ఆల్మోస్ట్ మనం చెప్పాం కదా, లేయర్స్ ఆఫ్ ది ఎర్త్. ట్రోపోస్ఫియర్స్ తీసుకున్నప్పుడు
ఈ ట్రోపోస్ఫియర్ 80% ఆఫ్ ది అట్మాస్ఫియర్ మాస్ అంతా ఇక్కడే ఉంటుంది కాబట్టి దిస్ ట్రోపోస్ఫియర్ ఆల్సో గివ్స్ ది సమ్ హీట్నెస్. అండ్ మనకి హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే మన కాంటినెంట్ ఎర్త్ తీసుకున్నట్లయితే ఇది ఈక్వేటర్ అయ్యేటప్పుడు ఇలా ఇది చాలా కంట్రీస్ని ఇలా ఫేస్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా వెళ్ళేటప్పుడు ఈక్వల్ టెంపరేచర్స్ అన్నిటినీ మనం డ్రా చేసామనుకోండి, ఈక్వేటర్ ఈ ఏరియా ఈ చిలీ, పెరు అండ్ ఈ బ్రెజిల్ ఏరియాలోని, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం గనా కోస్ట్ అండ్ సొమాలియా, ఈజిప్ట్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా సేమ్ టెంపరేచర్ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు, ఇక్కడ ఇండోనేషియా, ఇవన్నీ కూడా సేమ్ టెంపరేచర్ ఉంటాయి. ఇలా సేమ్ టెంపరేచర్ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ కలిపి మనము పాయింటింగ్ చేసామనుకోండి, మ్యాప్ చేసామనుకోండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఐసోథర్మ్స్. ఐసోథర్మ్స్ అంటే ఏంటి అంటే లైన్స్ జాయినింగ్ ది పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ టెంపరేచర్ ఆన్ ది మ్యాప్స్. మ్యాప్స్లో ఈక్వల్ టెంపరేచర్ ఉన్న ఏరియాస్ అన్నిటినీ మనం కలిపి డ్రా చేసినట్లయితే దాన్నే ఐసోథర్మ్స్ అని అంటాం. ఓకే, దీని రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ద నార్మల్ ఇది ఈ క్వశ్చన్ మనకి యూపీఎస్సి SCRE ఎగ్జామ్లో ఇచ్చారు. ఇది 2011లో వచ్చిన పేపర్. ఇందులో చూసుకున్నట్లయితే ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ ఏ టెంపరేచర్ పర్ కిలోమీటర్ అబోవ్ మీన్స్ సీ లెవెల్ ఈస్, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసారు. ఎంత? 6.5. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం కదా, ఎవ్రీ 1 కిలోమీటర్కి మనకి 6.5 degrees టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the increasing amount of the carbon dioxide in the air is slowly rising the temperature of the atmosphere because it absorbs. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చెప్పాను కదా, ఎర్త్ ఉండేటప్పుడు టెరిస్ట్రియల్ రేడియేషన్ చేసేటప్పుడు సమ్ పోర్షన్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, హైడ్రాక్సైడ్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ సమ్ అదర్ మీథేన్, ఇవి గ్యాసెస్ ఏం చేస్తాయి అంటే ఈ టెరిస్ట్రియల్ రేడియేషన్ ట్రాప్ చేస్తాయి. దీస్ ఆర్ పొల్యూటెంట్స్. ఇవి ట్రాప్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ హీట్ అనేది వస్తుంది. దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని అంటామని కూడా చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ద ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్ is slowly rising the temperature of the atmosphere because it absorbs the అబ్జర్వ్ చేస్తుంది వాటర్ వేపర్ ఆఫ్ ది ఎయిర్ అండ్ రిటైన్స్ ఇట్స్ హీట్ and ultraviolet part of the solar radiation, all the solar radiation, and option D is the infrared part of the solar radiation. ఏ ఆప్షన్? దీని రైట్ ఆన్సర్ ఏంటో కామెంట్లో ఆన్సర్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అండ్ ఫర్దర్గా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, దీని ఆన్సర్ని మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి.